ఒక డ్రైవరు దేవునితో సమానం. ఎందుకంటే కొంతమంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయి. ఒక గమ్యం నుంచి మరొక గమ్యానికి రవాణా చేరవేసే ఆ గొప్ప గుణం ఎవరికైతే ఉందంటే అది డ్రైవర్ వృత్తి మాత్రమే. కాబట్టి అతడు దేవునితో సమానం. యాక్సిడెంట్ చేయాలని ఏ డ్రైవరు రోడెక్కడు సార్. వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఏదో టైము బాగలేక కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఆ మాత్రం దానికి డ్రైవర్ని రోడ్డుపై కొట్టి తన్ని అవమానించొద్దు సార్. నేను ఒకటి చెప్తున్నాను, ఓనర్ తలుచుకుంటే డ్రైవరు ఉద్యోగాన్ని తీసేయగలడేమో, కానీ అదే డ్రైవర్ తలుచుకుంటే ఒక ఓనర్ని యమధర్మరాజు వద్దకు పంపగలడు. అందుకనే చెప్తున్నాను, డ్రైవర్లకు ఇజ్జత్ ఇవ్వండి. డ్రైవర్లను ఏదైనా తప్పు జరిగినా కూడా అతన్ని రోడ్డుపై కొట్టి తన్ని అవమానించొద్దు. కూర్చొని మాట్లాడితే అయిపోతుంది సార్. అందుకనే చెప్తున్నా, డ్రైవర్ అన్నా నీకు వందనం. యాడా తిన్నావో నువ్వు యాడా